అండ్ ఆర్సీబీ మరో విజయం సాధించిందంటే రెండో విజయం, అది కూడా భారీ విజయం. 50 పరుగుల తేడాతోటి సిఎస్కే పైన చెన్నైలో వెళ్ళి సిఎస్కేని ఓడించింది. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాలు కూడా పెట్టింది సిఎస్కేని ఓడించడానికి చెన్నైలో. ఇప్పుడు చూసుకుంటే మీకు చాలా మంచి విజయం అయితే వచ్చింది 50 పరుగుల తేడాతో. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 196 పరుగులే చేయగలిగింది ఆర్సీబీ. కోహ్లీ చాలా స్లోగా ఆడాడు, దాని మీద విమర్శలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ తనకు ఆ పాత్ర ఇచ్చినట్టున్నారు. నువ్వు ఒక సైడ్ ఉండమని చెప్పారు, ఎందుకంటే ఈ పిచ్ స్లోగా ఉంది, మనం 160 170 కొడితే గెలవగలుగుతామని కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉన్నట్టుంది, అందుకే అంత స్లోగా ఆడడం చూసాం. అటు తక్కువ మీరు చూసుకుంటే ఇంకా రచిన్ రవిచంద్ర కావచ్చు, రచిన్ రవిచంద్ర మన సాల్ట్ అగ్రెసివ్గా ఆడటం, ఆ తర్వాత దేవదత్ పడికలు వచ్చి అతను కూడా అగ్రెసివ్గా ఆడటం. మీరు సాల్ట్ అవుట్ చూస్తే మీకు కీపింగ్ భలే చేశాడు మన మహేంద్ర సింగ్ ధోని అయితే. జస్ట్ కాలు ఎయిర్లో ఎంత 1 సెంటీమీటర్ హైట్లో ఉన్నట్టుంది, జస్ట్ వెనక్కి పెట్టే ప్రయత్నంలో ఆ టైంలో టైమింగ్ తోటి అవుట్ చేయడం చూసాం. అతను కూడా తెలియదు అవుట్ అయ్యాడని, 50-50 అనుకున్నాడు, కానీ అవుట్ అయితే సాల్ట్ అన్ఫార్చునేట్లీ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడికలు కూడా అగ్రెసివ్గా ఆడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పటిదార్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు, అతను కూడా చాలా అగ్రెసివ్గా వెళ్ళడం చూసాం. దాని కారణంగా అయితే మంచి స్కోర్ అయితే వచ్చింది. ఆ తర్వాత లాస్ట్లో వచ్చిన టిమ్ డేవిడ్ అయితే భారీ సిక్స్లు కొట్టడం చూసాం, 3 సిక్స్లు. ఇలా అయితే స్కోర్ని అయితే దాదాపు 196 పరుగులకి అయితే తీసుకెళ్ళగలిగారు. ఓవరాల్గా చూసుకుంటే 7 వికెట్లు కోల్పోయారు వాళ్ళు. సెకండ్ బ్యాటింగ్ చేసిన సిఎస్కే అయితే ఏ కోసం కూడా వాళ్ళైతే మ్యాచ్లో ఉన్నట్టు కనిపించలేదు, ఎందుకంటే స్టార్టింగ్లోనే భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ వరుస వికెట్ తీయడం, పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత కంటిన్యూషన్గా వికెట్లు పడుతూనే ఉన్నాయి. మీకు లియాన్ లివింగ్స్టన్ కూడా మిడిల్ ఆర్డర్లో వికెట్ తీసుకోవడం చూసాం. ఓవరాల్గా అయితే వాళ్ళైతే ఎక్కడ కనిపించలేదు. మహేష్ ధోని అయితే చాలా లేట్గా వచ్చి అనిపించింది. లాస్ట్లో వచ్చి ఏదో హిట్టింగ్లు చేశాడు, కానీ 16 బాల్లో 30 చేసినట్టున్నాడు. ఆ హిట్టింగ్ చేసాడు, ఇంకొంచెం అప్ ది ఆట వస్తే బాగుంది అనిపించింది. అశ్విన్ కన్నా నువ్వు కింద రావాల్సిన అవసరం లేదంటే లాస్ట్లో ఏదో 20 పరుగులు ఉంటే కొడదాం అనుకున్నాడు, ఎందుకంటే ఆల్రెడీ మ్యాచ్ డెడ్ అయిపోయింది. డెడ్ అయిపోయినప్పుడు నువ్వు అప్ ది ఆర్డర్ రావచ్చు, నాకు తెలిసి రవీంద్ర జడేజా కన్నా అప్ ది ఆర్డర్ వచ్చి ఉంటే ఉంది, ఉంటే ఉంది లేకుంటే లేదు. మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కదా, నువ్వు వచ్చి భారీగా ఒక 4-5 సిక్స్లు కొట్టావంటే మ్యాచ్ డిసైడ్ అయిపోతుంది. నువ్వు నాట్అవుట్ కూడా లాస్ట్లో ఉండి 16 బాల్ 30 కొట్టి నాట్అవుట్ కొంటే ఏం ఉపయోగం చెప్పు. ఇది ధోని తప్పిదంలా కనిపిస్తుంది నాకైతే క్లియర్గా కొంచెం. ఎందుకంటే అప్ ది ఆర్డర్ వచ్చి నువ్వు నువ్వు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు సిఎస్కే వాళ్ళు. ధోని జస్ట్ ప్రజెన్స్ ఉంటే చాలు, మాకు ధోని ఫీల్డ్లో ఉంటే చాలు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. కాబట్టి నువ్వు అప్ ది ఆర్డర్ వచ్చేసి ఎక్కడో చోట రవీంద్ర జడేజా కానీ కొంచెం ముందు వచ్చి ఒక భారీ హిట్టింగ్ చేసి వెళ్ళిపోతే ప్రేక్షకులు ఆనందిస్తారు, అభిమానులు ఆనందిస్తారు, అలానే నువ్వు టీంకి కూడా ఉపయోగపడతావు తప్ప ఇలా లో ఆర్డర్ వచ్చేసి ఫిట్గా ఉన్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే కీపింగ్ చేస్తున్నాడు కాబట్టి క్లియర్గా. లేకుంటే అంత ఫిట్గా లేకపోతే కీపింగ్ చేయలేరు, కాబట్టి ఫిట్గా ఉన్నాడు కాబట్టే ధోని అయితే కీపింగ్ చేస్తున్నా అనిపిస్తుంది. కానీ అప్ ది ఆర్డర్ వచ్చి ఆడితే బాగుండు అనిపించింది. ఓటమిలో ఇది కూడా ఒక కారణం అనిపించింది. సరే, చాలా 50 పరుగులు తేడా ఉంది కాబట్టి, డిఫరెన్స్ ఉంది కాబట్టి స్టార్టింగ్లో వికెట్లు కోల్పోయారు, కానీ మ్యాచ్ని అయితే తిప్పచ్చు కదా. ధోని వచ్చి ఫాస్ట్గా కొట్టి ఒక 50 రన్ చేసి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది కదా, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చూసి ఆడదాం అన్నట్టుగా ఆడడం చూసాం. కానీ ఇక్కడ చూస్తే ధోని వచ్చి లాస్ట్లో వచ్చి చాలా ఈజీగా అయితే రన్స్ రావడం చూసాం. సరే, ఏదైనప్పటికైతే సిఎస్కే అయితే మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఆర్సీబీ వరుసగా 2 మ్యాచ్లు అయితే గెలిచింది, ముందుకైతే వెళ్తూ ఉంది కొంచెంగా. చూద్దాం, ఈసారి మంచిగా టీం కనిపిస్తుంది. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, నాకు సిఎస్కే కన్నా కూడా ఆర్సీబీ మంచిగా కనిపిస్తుంది. బౌలింగ్ కానీ లేకుంటే బ్యాటింగ్ కానీ అనిపించింది. నేను అన్నట్టుగానైతే ఆర్సీబీ అయితే మ్యాచ్ గెలిచింది.